సో, యాక్చువల్లీ అక్కడ నేను ఏడుస్తున్నాననమాట. మీకు తెలుసు కదా! హైదరాబాద్ ఎళ్లి 2 డేస్ అయిందని చెప్పి వీడు అలిగాడని. అసలొచ్చినాక వాడి రియాక్షన్‌కి నేనైతే ఏడ్చేసాను కొంచెం సేపు. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. బట్ మేము హైదరాబాద్ వెళ్ళింది కూడా వీడి కోసమే. తప్పలేదు ఇంక వదిలి వెళ్ళడం. సో, ఫుల్‌గా పాంపరింగ్ చేయించుకున్నాడు. డే మొత్తం ప్రశాంతంగా వచ్చి మా పక్కన పడుకునేవాడు. చాలా మిస్ అయినట్టున్నాడు. ఇంక చాలా సేపు వీడితో కూర్చొని కొంతసేపు బయటకి తీసుకెళ్ళి వచ్చి నేను కూడా రెస్ట్ బికాజ్ నైట్ అంతా జర్నీ కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదు. ఆఫ్టర్‌నూన్ డైరెక్ట్ లంచ్ కొంచెం పప్పన్నం తిన్నాను. ఇంకా ఎడిటింగ్స్ ఉంటే అవి చేసుకుంటున్నాను. అప్పుడు కూడా వీడు చూడండి ఎలా పాంపరింగ్ చేయించుకుంటున్నాడు. ఇంకే వర్క్ చేయాలనిపించలేదు. సో, ఈరోజు ఇంకా అంతా స్కిప్ అనుకున్నాను. ఫుడ్‌లో మాత్రం కొంచెం అలా మేనేజ్ చేశాను. ఈవినింగ్ తోఫు బుర్జీ చేశాను రోటీతో. సో, కొంతసేపు వీడితో ఆడుకున్నాను. వాకింగ్ కూడా వీడిని తీసుకెళ్ళడానికి నాకు అవ్వలేదు. బికాజ్ నేను వంట చేసేసరికి వాడికి ఫుడ్ అయిపోయింది. ఆయన వాకింగ్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వాక్ అయినా చేద్దాము లేచి అని చెప్పేసి ఆయన నేను కలిసి అట్లా సరదాగా వాక్‌కెళ్ళామనమాట.